సో నమస్తే, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. సో ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో క్లయింట్ దగ్గరికి వచ్చినమాట. సో క్లయింట్ వాళ్ళది రిక్వైర్మెంట్ ఉండే అనమాట, 80,000 90,000 లోపల సిస్టమ్ కావాలనేసి. సో నేను ఏం చేస్తా అంటే సపరేట్గా అది ఎస్టిమేషన్ లిస్ట్ ఉంటుంది కదా, సో ఎస్టిమేషన్ కానీ బిల్లు కానీ అది మొత్తం చూపించకుండా కొంచెం పార్ట్ చూపిస్తాను, ఇంకా మళ్ళీ వాళ్ళకి డిస్కౌంట్ కావద్దు, ఎవరు ప్రాబ్లం కావద్దు కానీ. సో అది చూపించేసి పీసీ బిల్లు మీరు ఒకసారి స్క్రీన్ మీద చూసుకోండి. నేను స్క్రీన్ షిఫ్ట్ అవుతాను. సో మీరు ఆన్ ద స్క్రీన్ మీద తీసుకోవచ్చు. అమెజాన్ యొక్క లింక్స్ నుంచి మీకు ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నా. ఈ లింక్స్ ఏవైతే డిస్క్రిప్షన్ ఉంటాయి, మీరు వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళ ఎస్టిమేషన్ పిక్ అయితే మీకు చూపించేస్తాను అనమాట. ఇక్కడ వాళ్ళ ప్రైస్ చూసుకోవడం మాత్రం 84,800 రూపీస్ ఉందన్నమాట. ఇది ఆఫ్లైన్ యొక్క పిక్ అనుకోవచ్చు, క్రాప్ చేసి మీకు చూపిస్తున్నా. కంగారు పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. వాళ్ళ క్లయింట్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇబ్బందికరంగా ఏమి ఉండకపోవచ్చు. జస్ట్ ఏంటంటే ఎస్టిమేషన్ కార్డ్కి పిక్ అది చూపిస్తున్నా. ఇక్కడ ఆన్ ద స్క్రీన్ మీద ప్రాసెసర్ చూసుకోవడం మాత్రం ఇంటెల్ i7-12700F ప్రాసెసర్ అది యూజ్ చేస్తున్నాం. ఇక్కడ ప్రైస్ చూసుకోవడం మాత్రం 28,999 రూపాయలు ఉంది. సో సింపుల్ చెప్పండి 29 రూపాయలు. నేను ఏంటంటే క్యాల్కులేటర్ ఓపెన్ చేసేసి యాడప్ అయితే చేస్తున్నమాట. మళ్ళీ మనకి పైసలు అది ఏదైతే కన్ఫ్యూజన్ ఉందో ఆ కన్ఫ్యూజన్ ఉండద్దు అనేసి అయితే యాడప్ అయితే చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ ప్రాసెసర్ చూసుకుంటే డీసెంట్ ప్రాసెసర్ అనమాట. మీకు ఎడిటింగ్ కార్డ్ అయితే ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ వేరే స్పెసిఫికేషన్స్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేసి అమెజాన్ వాళ్ళ అవి గురించి కంగారు అవసరం. అండ్ ఇక్కడ అఫీషియల్ ఇంటెల్ వాళ్ళ వెబ్సైట్ నుంచి మీకు ఇన్ఫర్మేషన్ అయితే మీకు చూపిస్తాను గైస్. ఇక్కడ చూసుకుంటే సో ఇక్కడ చూసుకోవచ్చు ఇంటెల్ i7-12700F ప్రాసెసర్ అనమాట. ఇంటెల్ వాళ్ళ అఫీషియల్ లింక్స్ డిస్క్రిప్షన్ ఉంటాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మెయిన్ 12 కోర్స్ తో పాటు వస్తుంది అనమాట. 8 పర్ఫార్మెన్స్ కోర్సు, 4 ఎఫిషియన్సీ కోర్స్ అనమాట. ఓవరాల్గా 20 థ్రెడ్స్తో పాటు వస్తుంది. ఇక్కడ బేస్ ఫ్రీక్వెన్సీ చూసుకుంటే మాత్రం మీకు 1.6 GHz వస్తుంది ఎఫిషియన్సీ కోర్స్ది. అండ్ పర్ఫార్మెన్స్ కోర్స్ చూసుకుని 2.8 GHz మీకు బూస్ట్ అవుతుంది. ఎఫిషియన్సీ కోర్స్ చూసుకుని 3.6 GHzకి, పర్ఫార్మెన్స్ కోర్స్ చూస్తేనేమో 4.80 GHz, లేకపోతే మ్యాక్స్ 4.90 GHz పర్ఫార్మెన్స్ కోర్స్ ఎఫిషియన్సీ అవుతుంది అనమాట. ఇక్కడ క్యాచ్ ఫైల్ చూసుకోవాలి 25 MB క్యాచ్ ఫైల్ వస్తుంది, 12 MB LP క్యాచ్ వస్తుంది అన్నమాట. 65 watts పవర్ కన్సంప్షన్. టర్బో బూస్ట్ చేస్తే మాత్రం 180 watts దాకా టర్బో బూస్ట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఈ ప్రాసెసర్ చూసుకోవడం మాత్రం 2022లో లాంచ్ అయింది అనమాట. ప్రాసెసర్ లాస్ట్ ఇయర్ లాంచ్ అయింది. సో డీసెంట్గా ఉంటుంది. జర లైఫ్ కూడా సపోర్టింగ్ ఏమైనా చూస్తామన్నమాట. సో మెయిన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ ప్రాసెసర్ చూసుకుంటే 2 మదర్ బోర్డ్ సపోర్ట్ చేస్తూ 2 ర్యామ్ టైప్ని సపోర్ట్ చేస్తుంది అనమాట. సో DDR4 మదర్ బోర్డ్ అండ్ DDR5 మదర్ బోర్డ్స్ ఏవైతే కంపాటబుల్. DDR4 అండ్ DDR4 మదర్ బోర్డ్, ర్యామ్ అండ్ మదర్ బోర్డ్ రెండు కూడా కంపాటబుల్ ఉందన్నమాట. కన్ఫ్యూజన్ కావాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇక్కడ మీకు ఏమంటారు స్కేలబుల్స్ అని 8G1700 సాకెట్తో పాటు వస్తుంది. తర్వాత ఇన్స్ట్రక్షన్ సెట్స్ చూసుకోవచ్చు మీరు. ఇక్కడ AVX2 SEC 4.1తో పాటు వస్తుంది అనమాట. ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎందుకు లేదంటే ఇది F సిరీస్ ప్రాసెసర్ కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ ఉండదు. జస్ట్ సపరేట్ గ్రాఫిక్ కార్డ్ పెట్టుకొని చూసుకోవాల్సింది అనమాట. సో 4.90 GHz మ్యాక్స్ దాకా వెళ్తుంది అనమాట ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ మీకు కంపాటబుల్ మదర్ బోర్డ్ చూసుకుంటే మాత్రం గిగాబైట్ నుంచి అనమాట. సో గిగాబైట్ వాళ్ళది DC60M DSCH-AX DDR4 మదర్ బోర్డ్ అనమాట. సో బాగుంటుంది. అండ్ ఇక్కడ పిక్స్ చూసుకుంటే ఇక్కడ మీకు ఇది అయ్యో కూలింగ్ మస్ట్ హ్యావ్ అనేసి ఉంది బ్రాకెట్కి. అండ్ ఇక్కడ మెయిన్ మదర్ బోర్డ్ చూసుకుంటే ఇక్కడ VRMస్కి హీట్ సింక్ అయితే ప్రొవైడ్ చేసారు. 4 RAM స్లాట్లు వస్తాయి. నార్మల్గా నేను 2 చూపిస్తాను కానీ ఇది 4 RAM స్లాట్లు. అండ్ ఇక్కడ ఇది M.2కి హీట్ సింక్ అయితే పెట్టిరన్నమాట. తర్వాత ఇక్కడ మీకు కింద ఇంకొక M.2 సపోర్ట్స్ ఉన్నాయి. ఏమంటారు చిప్ సెట్ వస్తుంది. ఇక్కడ PCI స్లాట్స్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. సో ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మీకు చూసుకుంటే నార్మల్ మదర్ బోర్డ్ కాదన్నమాట. ఇది వైఫై బ్లూటూత్ యాంటీనాకి సంబంధించిన పోర్ట్స్ ఉన్నాయి. PS2 పోర్ట్, USB 2.0 పోర్ట్స్, ఏమంటారు HDMI పోర్ట్, డిస్ప్లే పోర్ట్స్ వస్తున్నాయి. మీకు Type-C పోర్ట్ వస్తుంది. తర్వాత USB 3.0 పోర్ట్, తర్వాత Ethernet పోర్ట్, USB 3.0 పోర్ట్ అండ్ ఆడియో బ్లాక్ పోర్ట్స్ కూడా వస్తున్నాయి అన్నమాట. సో ఫుల్లీ ప్యాక్డ్ మదర్ బోర్డ్ అనమాట. ప్రైస్ చూసుకోవడం మాత్రం 15,790 రూపాయలు అనమాట. సో యాడప్ చేసేసుకుని 15,790 రూపాయలు పైసలు అయితే యాడ్ చేసేద్దాం. తర్వాత ర్యామ్ చూసుకుంటే కార్సర్ వెంజెన్స్ సింగిల్ స్టిక్ అనమాట. మనలో ఒకటేసారి అడిగారు. సింగిల్ స్టిక్ 16 GB ర్యామ్ అనమాట. ఇక్కడ ప్రైస్ చూసుకుంటే మాత్రం 3,465 రూపీస్ ఉందన్నమాట. 3,465 అదేనా
3465 ప్రైస్ ఇక్కడ యాడప్ అయిపోయింది. తర్వాత ప్లస్ నొక్కుతున్నా. నెక్స్ట్ పోయి స్టోరేజ్ చూసుకుంటే మాత్రం మన వాళ్ళు ఆ తర్వాత స్టోరేజ్ అప్గ్రేడ్ చేసుకుంటే మన నెక్స్ట్ వెస్టర్న్ డిజిటల్ 500 GB అనమాట, సరిపోతుంది. డీటెయిల్ టాస్క్ లైఫ్ సరిపోతుంది. అలా ఇది ఎక్కడ పెట్టాలంటే జస్ట్ మనం మదర్ బోర్డ్కి వెళ్తే ఇక్కడ మీకు హీట్ సింక్ ఉంది కదా, సో ఇక్కడ M.2కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటే ఇక్కడ నుంచి మీరు పెట్టుకోవచ్చు. లేకపోతే కింద కూడా ఇంకొక ఆప్షన్ 2 M.2s అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ప్రైస్ ఎంత ఉంది అంటే 2887 ఉంది. సో అదే కన్సిడర్ చేద్దాం, 2887 అనమాట. ప్లస్ నెక్స్ట్ పవర్ సప్లై చూసుకుంటే 750 వాట్స్ అన్నమాట. కూలర్ మాస్టర్ అది 750 వాట్స్ పవర్ సప్లైతో పాటు వస్తుంది. 120mm ఫ్యాన్సీ ప్లస్ ఇది 5 years వారంటీ అండ్ 80+ బ్రాంజ్తో పాటు వస్తుంది అన్నమాట. సో ఇక్కడ మెయిన్ 120mm అది నేను ఇదే సిరీస్లో వాడుతున్నా, కానీ నేను 450 వాట్స్ యూజ్ చేసినవి బాగానే ఉంటుంది. ప్రైస్ చూసుకున్న మాత్రం 6761 ఉంది. నేను యూజ్ చేసేదేమో 3000కి వస్తుంది అన్నమాట. సో ఇది 6761 రూపీస్ ఉంది. సో 6761 రూపీస్ అనమాట. ఇది పవర్ పిఎస్సీ అనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చి గ్రాఫిక్ కార్డు గురించి అనమాట. సో గ్రాఫిక్ కార్డు చూసుకుంటే పోయి ఇక్కడ nvidia వాళ్ళ GeForce 1660 గ్రాఫిక్ కార్డు అనమాట. సో ఇది GDDR5ది గ్రాఫిక్ కార్డు అయితే మన వాళ్ళు పెట్టింది అనమాట. 6GBది 30,990 రూపీస్ ఉంది. ఆఫ్లైన్లో మీకు ఇంకా తక్కువ దొరుకుతుంది, కానీ వీళ్ళది ఉంది. అండ్ ఇక్కడ ఏంటంటే నేను nvidia వాళ్ళది అఫీషియల్గా వాళ్ళ వెబ్సైట్ లింక్ కూడా చూపించిన. ఎందుకంటే 16 సిరీస్లో మీకు చాలా గ్రాఫిక్ కార్డులు వచ్చినాయి. 1660 Ti, 1660 సూపర్, 1650, 1650 GDDR5, తర్వాత 1650 GDDR6, 1630 కూడా చాలా గ్రాఫిక్ కార్డులు వచ్చినాయి. కంపారిజన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో బై ఇక్కడ గ్రాఫిక్ కార్డ్ యొక్క ప్రైస్ చూసుకుంటే మాత్రం 30,990 ఉంది. సో ఇక్కడ ప్లస్ 30,990, ఇంకొక 0 పడుతుందా? ఓకే, ఇంకో 0 వస్తుంది, ప్లస్ అనమాట. నెక్స్ట్ క్యాబినెట్ చూసుకుంటే ఇక్కడ ఫింగర్స్ క్యాబినెట్ అనమాట. సో బేసిక్ ఫింగర్స్ క్యాబినెట్ తీసుకున్నాం కాబట్టి పెద్దగా ఏం లేదు. మెయిన్ ఏంటంటే ఇక్కడ మీకు సన్నగా RGB స్ట్రిప్ అయితే వస్తుంది, ఆన్ చేసుకోవచ్చు. ఇక్కడ సైడ్లో మీకు కనిపిస్తే 120mm ఫ్యాన్ అయితే వాడుకోవచ్చు అనమాట. అండ్ టాప్లో మీకు పోర్ట్స్ అండ్ USB పోర్ట్స్ అవన్నీ కూడా కనిపిస్తున్నాయి, అవి యూజ్ చేసుకోవచ్చు అనమాట. బేసిక్ క్యాబినెట్ బై 2595 రూపీస్ ఉంది. సో 2595 రూపీస్ అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే బై మానిటర్ అనమాట. సో ఈ మానిటర్ ఏదైతుందో నేను యూజ్ చేసే మానిటర్ అన్నారు, కానీ ఇక్కడ ఎస్టిమేషన్ చూసుకుంటే 18.5 ఇంచెస్ LED అన్నారు అనమాట. కానీ అడిగిన చెక్ చేస్తామన్నారు, కానీ ఆఫ్లైన్ మళ్ళొకసారి పోయినప్పుడు లేదనమాట. సో అందుకే ఆన్లైన్లో నాకు ఏదో దొరకలేదు కాబట్టి 19 ఇంచెస్ది మీకు చూపిస్తున్నమాట LG నుంచి. సో నేను యూజ్ చేసేది కూడా ఇదే మానిటర్. 5698 రూపీస్ ఉంది. 19 ఇంచెస్ది 5698 అనమాట. మంచిగా చూద్దాం ఒకసారి, 5698 అనమాట. సో ప్లస్ నెక్స్ట్ ఏముంది బై కీబోర్డ్ అండ్ మౌస్ అనమాట. సో డెల్ది కీబోర్డ్ మౌస్ కాంబో మన వాళ్ళు అన్నారు. సో ఇక్కడ చూసుకుంటే బై 810 రూపీస్ ఉంది, తక్కువ బడ్జెట్లో వస్తుంది, కాంపాక్ట్ కూడా ఉంటుంది. అండ్ 810 రూపీస్ అనమాట బేసిక్గా. నెక్స్ట్ ఫైనల్ ఇదంతా అయిపోయినాక మన వాళ్ళకి పవర్ సప్లై గురించి కూడా అడిగిన అనమాట. సో UPS పవర్ కట్లు అయితే ఎట్లా నెక్స్ట్ చూసుకుంటే ఇది 5100 రూపీస్ ఉందన్నమాట. సో అది 5100 రూపీస్ యాడప్ చేసేసుకున్నాం. సో బై ఇవన్నీ కూడా ప్రతి ఒక్క కాంపోనెంట్ చెప్పుకుంటేనే వీటికి సంబంధించిన ప్రైసెస్ కూడా చెప్తున్నాయి కదా. సో ఇప్పుడు ఈక్వల్ కొడదాం, ఎంత పడుతుంది బై? ఇక్కడ మీరు ఆన్లైన్లో చూసుకుంటే 1,03,094 రూపాయలు పడుతుంది. వన్స్ అగైన్ చెప్తున్నా, ప్రైసెస్ కావాలంటే బై మీరు బ్యాక్కి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు అన్నమాట. 1,03,094 రూపాయలు పడుతుంది. వన్స్ అగైన్ రిపీట్ చేసినాం. అదే ఆఫ్లైన్లోకి వెళ్తే మీరు 84,800 అవుతుంది అన్నమాట. సో ఈ క్యాల్కులేటర్ని పక్కకు పెట్టేసి నేను ఇంకొక CALC అని ట్యాగ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, మీరు ఆన్ ద స్క్రీన్ మీద పిక్ అయితే చూసుకోవచ్చు అన్నమాట. ప్రైస్ ఎంత ఉంది? 84,800 కదా. సో 84,800 అనమాట యాక్చువల్ ఆఫ్లైన్ ప్రైస్. ఈ కాంపోనెంట్స్కి కొంచెం ఒక 1000-2000 ఎన్కి ముంగడు కావచ్చు, అక్కడ నేను కూడా ఏం చేయలేను, ఒక్కోసారి మార్కెట్ ఎక్కువ తక్కువ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ ఉన్న చూసుకుంటే మాత్రం
సింపుల్ చెప్పుకోవాలంటే 1,03,094 రూపీస్. సో 10, 30, 94 అనమాట. సో -10, 30, 94 అనమాట. సో ఎంత పడుతుంది ఆఫ్లైన్కి ఆన్లైన్కి డిఫరెన్స్ అంటే దగ్గర 18,294 రూపీస్ పడుతుంది. అంటే 18,290 రూపాయలు పడుతుంది. సింపుల్ చెప్పడం 18,000 ప్రైస్ డిఫరెన్స్ వస్తుంది. సో 1,000-2,000 ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ ముందే చెప్తున్నా, ఆఫ్లైన్లో ఆన్లైన్లో మీకు 1,000 రూపీస్ ఎక్కువ కావచ్చు, 1,000 రూపీస్ 1,000, 2,000 ఎక్కువ తక్కువ కావచ్చు, డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్స్, మార్కెట్ వాల్యూ అండ్ ఆఫర్స్ని బట్టి ప్రైజెస్ ఎక్కువ తక్కువ కావచ్చు. కానీ ఒక 2-3 వేలు డిఫరెన్స్ పెట్టుకోండి బై. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ది మనం ఇప్పుడు చూసినాము, ఇది 2-3 వేలు తక్కువ అంటే ₹1,00,000 అనుకోండి ఆన్లైన్ నుంచి పార్ట్స్ ఆర్డర్ చేస్తే. మీకు ఆఫ్లైన్ చూసుకుందాం బై. సో ఆఫ్లైన్లో నేను ఏమన్నా 84,800 అన్నా కదా, ఆఫ్లైన్లో ఒక 2,000 పెట్టుకుంటే మనం బార్గెన్ చేసుకున్నా కూడా 80,000కి ఈ పీసీ ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో దగ్గర 20,000 మీరు మిగిల్చుకుంటున్నారు అన్నమాట ఆఫ్లైన్లో పర్చేస్ చేసుకోవడం వల్ల. సో అందుకే బై నేను ఎప్పుడైనా సరే మీకు అందరికి రికమెండేషన్ ఏంటంటే ఏదైనా పీసీ బిల్డ్ చేసుకుంటే ఇట్లా ఆఫ్లైన్లో బిల్డ్ చేసుకోమనేసి అయితే నా అడ్వైజర్ మేడం. మీకు ఎలా అనిపించింది పీసీ బిల్డ్ వర్త అనేసి అయితే ఒకసారి కింద కామెంట్ అయ్యింది. నాకైతే ఎడిటింగ్కి అన్నిటికీ బాగా అనిపించింది. మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. వన్స్ అగైన్ చిన్న రిక్వెస్ట్ అండ్ సపోర్ట్ ఏదైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం, బెల్ ఐకాన్ ప్రెస్ లేటెస్ట్ చెక్గా పెట్టుకుంటాం. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అప్పటిదాకా అందరూ కూడా సేఫ్గా ఉండండి.